ఫ్రెండ్స్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. The atomic bomb. ఫ్రెండ్స్, కార్ తోలేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చే కార్లో ఎంత ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకోకపోతే అరుస్తూ ఉంటుంది, కొయ్యి 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 అంట. సో సీట్ బెల్ట్ ఇలా లాక్ చేసుకున్నామంటే మనకి చాలా సేఫ్టీ ఉంటుంది. సీట్ బెల్ట్ అనేది ఇక్కడ లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేయాలంటే ప్రెస్ చేస్తే చాలు ఈ బటన్ అనేది కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ప్లెయిన్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్ చూస్ చేసుకోండి. రోడ్స్లో అయితే ఫస్ట్ టైం మీరు కార్ తాకేటప్పుడు రోడ్స్లో అయితే వద్దు. ఎందుకంటే రోడ్లో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి చాలా రిస్క్ ఉంటాయి. వెహికల్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు నాకు వచ్చి కాబట్టి నేను మీకు రోడ్ మీద ఎలా తోలాలో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఇలా గ్రౌండ్లో, రోడ్లో నేర్చుకున్నాక తర్వాత ట్రాఫిక్లో తోలచ్చు. ట్రాఫిక్లో తోలడం ఏంటంటే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి చాలా భయం ఉంటుంది, ఎవరికి గుద్దేస్తామో ఏం చేస్తామో అని. సో ఫస్ట్ ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుందాం. సో కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాను, హ్యాండ్ బ్రేక్ మనం తీసేయాలి. తర్వాత క్లచ్ గట్టిగా పట్టుకొని ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే క్లచ్ స్లోగా చిన్నగా వదులుకోవాలి. చిన్నగా వదులుతూ ఉంటే కార్ అనేది మూవ్ అవుతుంది అనమాట. తర్వాత మన స్టీరింగ్ కంట్రోల్ మనం ఎలా తిప్పుకుంటే అలా అనేది టర్న్ అవుతుంది. సో ఫస్ట్ గేర్లో మనం యాక్సిలేటర్ ఇవ్వకుండానే కార్ ఏంటంటే పోతూ ఉంటుంది. సో మూవ్ అయినాక మనకి స్టీరింగ్ మనం ఫుల్ టర్న్ తీసుకోవాలి. ఒక టర్నింగ్ వచ్చింది, ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక డ్రైవ్ చేద్దాం, ఒక థర్డ్ గేర్ దాకా డ్రైవ్ చేద్దాం. తర్వాత కార్ స్టీరింగ్ ఎలా తిప్పాలి అంటే చాలా మంది ఏంటంటే ఇలా 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 తిప్పుతూ ఉంటారు. అలా తిప్పకూడదు. కార్ని ఎలా తిప్పాలంటే స్టీరింగ్ వీల్ని అంటే ఫుల్ టర్నింగ్ తీసేటప్పుడు ఈ చేత్తో ఇక్కడ ప్రెషర్ వేయాలి. ప్రెషర్ వేసి ఇలా తిప్పాలన్నమాట. ఎప్పుడు అలా తిప్పలేకపోతే మనం ఇక్కడ కొంచెం తిప్పుకొని ఇలా 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 తిప్పుకోవాలి, ఇలా. సో ఆ రెండు టెక్నిక్స్, ఇలా ఇలా అంతా చేయకూడదు, అది తప్పు. సో మనం మామూలుగా రోడ్లో అయితే అంత తిప్పం కాబట్టి ఊరికే ఇలా ఇంత మాత్రం సరిపోతుంది. ఒకవేళ మనం ఫుల్ యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ చేయాలంటే ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఈ బౌండరీ, ఈ టెరిటరీలోనే ఉండాలి. ఎందుకంటే ఏమైనా సడన్గా వచ్చినా కూడా మనం సడన్గా కంట్రోల్ చేసేయచ్చు. సో మీరు నేర్చుకునేటప్పుడు ఇంకొకరు పక్కన కూర్చుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళ కార్ రాకపోయినా ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా గుద్దైపోతున్నారు అన్నప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ గట్టిగా పట్టుకొని లాగేయమని చెప్పండి. సో హ్యాండ్ బ్రేక్ గట్టిగా పట్టుకొని లాగేసినప్పుడు అయితే మనకి కార్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు ఓకే, మనం మళ్ళీ తోలుదాం. థర్డ్ గేర్ దాకా తోలి తర్వాత మేము టర్నింగ్స్ ఎలా తీసుకోవాలి, జడ్జ్మెంట్ ఎలా వస్తుందని చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ చిన్నగా వదులుదాం. కార్ అయితే ముందుకు వెళ్తుంది కదా. సో అలానే పోనండి కొంచెం దూరం. కొంచెం ముందు మూవ్మెంట్ వచ్చినాక తర్వాత యాక్సిలేటర్ ఇద్దాం. క్లచ్ మీద అయితే నేను ఫుల్గా కాల్ తీసేసా. సో ఇప్పుడు చూసినట్టయితే కార్ స్పీడ్ వచ్చి 10 దాటేసింది. ఇంకా కార్ చూసినట్టయితే సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంజన్ నుంచి. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే యాక్సిలేటర్ మీద కాల్ తీసేసి క్లచ్ మీద గట్టిగా పట్టుకొని సెకండ్ గేర్ వేయాలి. సెకండ్ గేర్ వేసినాక మళ్ళీ క్లచ్ చిన్నగా వదిలి ఫుల్గా వదిలేసినాక మళ్ళీ యాక్సిలేటర్ వేయాలి. సో అలా ఇప్పుడు చిన్నగా మీరు పోతూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే మనం కారు ఇలా వదిలేసినా స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. సో మనకి ఎక్కడున్నామని తెలుసుకోవాలంటే మనం సైడ్ మిర్రర్లో చూసుకోవచ్చు, ఆ సైడ్ మిర్రర్స్లో చూసుకోవచ్చు. కరెక్ట్గా మనం రోడ్డు కింద కనపడేటట్టు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ పోతుందో తెలుస్తుంది. తర్వాత నేను అక్కడ బ్లిప్ చెప్పాను కదా, ఇలా ఇక్కడ ఈ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే ఆ బ్లిప్ వచ్చి ఎక్కడ ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే కరెక్ట్గా రోడ్కి ఒక 10 సెంటీమీటర్స్ లోపల ఉంది కారు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇలా తెలుస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి చూసినట్టయితే. సో అలా తర్వాత ఇప్పుడు సడన్గా ఏమైనా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది కదా. అప్పుడు ఏంటంటే క్లచ్ గట్టిగా పెట్టేసుకొని బ్రేక్ చిన్నగా వేసుకోండి, ఫస్ట్ గేర్ వేసేసుకోండి. తర్వాత క్లచ్ చిన్నగా వదులుకుంటూ ఎక్కువ యాక్సిలేటర్ వేయండి. సో మనం క్లచ్ వదిలితేనే చాలు స్పీడ్ బ్రేకర్ అయినా ఏమైనా ఎక్కేస్తుంది. ఒకవేళ ఎక్కని పరిస్థితులు ఏంటంటే 3/4 భాగం క్లచ్ వదులుకొని కొంచెం యాక్సిలేటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ గేర్ వేసుకుందాం. మళ్ళీ క్లచ్ వదిలేసి ఫుల్గా వదిలేసినాక యాక్సిలేటర్ ఇచ్చుకుంటే కార్ ఇంకొంచెం స్పీడ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెకండ్ గేర్లో వచ్చి 20 దాటేస్తుంది ఆల్మోస్ట్. సో 20 దాటేసినాక ఏంటంటే ఇంకొంచెం స్పీడ్ పోదు కార్, అంతే. కార్ ఎక్కువ వస్తుంది. తర్వాత అది గుడ్. మనం ఇప్పుడు ఏంటంటే గేర్ మార్చుకోవాల్సిన టైం వచ్చేస్తుంది. మళ్ళీ క్లచ్ గట్టిగా పట్టుకొని కొంచెం ముందుకు ఇలా అంటే న్యూట్రల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా పట్టుకొని థర్డ్ గేర్ వేసేసుకొని క్లచ్ చిన్నగా వదిలేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ గేర్లో కార్ ముందుకు పోతూ ఉంది. తర్వాత జడ్జిమెంట్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది. సో మీరు తోలుతూ ఏంటంటే అలవాటు అవుతుంది. సో లెఫ్ట్ టైర్ అయితే దాన్ని చూసుకుంటే సరిపోతుంది. సో మిస్టేక్స్ అనేది జరుగుతుంది, సహజమే. కాకపోతే మీకు తోలడం అయితే ఎలా వర్క్ అవుతుందంటే ఇది బేసిక్స్. సో మీరు ఇంక రోడ్ మీద దిగినప్పుడు ఏంటంటే మీకు మనం ఎంత వీడియోలో చూపించినా మనకి రోడ్ మీద దిగినాక కొన్ని అర్థం అవుతాయి అనమాట, ఇలా చేయాలి అలా చేయాలని.
సో ఎక్కడన్నా ఆపుకోవాలంటే క్లచ్ న్యూట్రల్ వేసేసుకుంటే ఫస్ట్ క్లచ్ పట్టుకొని న్యూట్రల్ వేసేసాను, తర్వాత బ్రేక్ ఏంటంటే చిన్నగా అప్లై చేస్తే కార్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు మనం టర్నింగ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు కొంచెం ముందుకు పోయి ఒక రైట్ టర్న్ వస్తుంది, అక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ఏంటంటే స్పీడ్కి తగ్గట్టు గేర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువ స్పీడ్లో పోతున్నాను. సో ఇప్పుడు చూసినట్టయితే నేను 4th గేర్లో పోతున్నాను. సడన్గా ఏంటంటే ఒక బైక్ వచ్చేస్తుంది, నేను స్లో చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 20కి వచ్చేస్తాను కాబట్టి మళ్ళీ 2nd గేర్కి వేసేసుకోవాలి. సో అలా స్పీడ్కి తగ్గట్టు ఇప్పుడు నేను ఫుల్ డెడ్ స్లో అయిపోయినానంటే మళ్ళీ 1st గేర్కి వేసేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఒక టర్నింగ్ ఉంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇండికేటర్ వేసుకోండి, తర్వాత 1st గేర్ వేసేసుకోండి. ఆపేసినప్పుడు అయితే, ఆపకపోతే ఏం ఇబ్బంది లేదు. సో ఏంటంటే ఎప్పుడు ఏంటంటే టర్నింగ్ ఏంటంటే ఇక్కడే తిప్పేసుకోకూడదు, కొంచెం ముందుకు పోయి లెఫ్ట్కి పోయి ఫుల్ తిప్పుకోవాలన్నమాట. ఫుల్ లెఫ్ట్కి వచ్చి ఇప్పుడు ఫుల్ స్టీరింగ్ వీల్ తిప్పుకున్నట్లయితే కార్ అనేది ఫుల్గా తిరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడే తిప్పేసుకున్నట్లయితే ఎదురు వచ్చే వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది, అది రైట్ వే కాదు. సో ఇలా మనం తిప్పేసుకున్నట్లయితే ఫుల్ టర్నింగ్ అయితే ఇలా తిప్పాలన్నమాట. సో ఇలా చెప్పినట్లు ఇలా తిప్పుకోవాలి మనం, లేకపోతే ఇలా ఒకే చేత్తో ఫుల్గా తిప్పాలి. సో అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మీకు. సో ఇప్పుడు మనం ఈ రోడ్ ఇక్కడ బాగాలేదు కాబట్టి రివర్స్ తీసేసుకుందాం. సో మళ్ళీ రివర్స్ గేర్ ఇలా వేసుకొని క్లచ్ చిన్నగా వదులుకుంటూ ఈ 2 మిర్రర్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా, రైట్ సైడ్ ఏమైనా ఉందా అని మనం ఈ 2 మిర్రర్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వెనకాల ఏమైనా బండి వస్తుందా అని చూడొచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చే కార్లు అన్నింటిలో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద ఏమైనా ఉందా, రోడ్లు ఏమైనా ఉందా అని. సో మనం కొన్నిసార్లు ఏంటంటే ఇలా మనం తల ఇలా చూసుకోవచ్చు, అంటే ఏమైనా బండ్లు వస్తున్నాయని. ఎందుకంటే సైడ్ మిర్రర్స్లో ఏంటంటే కార్ సరౌండింగ్స్లో ఏమైనా మాత్రమే కనిపిస్తాయి. దీంట్లో కూడా కొన్ని బ్లైండ్ స్పాట్లు ఉన్నాయి. లైక్ సపోజ్ మనం ఇక్కడ ఇటు పక్క ఏముందని కనపడదు. సో అవన్నీ ఏంటంటే మనం ఎస్టిమేషన్ ముందే పోవాలి. సో ఇప్పుడు ఇటు పక్క అటు పక్క చెక్ చేసుకున్నా ఏం బండ్లు రావట్లేదు. ఇక్కడ కెమెరా చూసుకుంటే మనం వెనకాలకు అనేది వచ్చేయచ్చు. కాబట్టి మనం ఈ మిర్రర్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కెమెరా ఏంటంటే కింద కవర్ చేస్తుంది, పైన ఏమైనా స్తంభాలు ఏమైనా ఉన్నా ఇది చూసుకుంటే బెటర్ మనకి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటున్నా ఏమైనా రాయలు ఏమైనా ఉన్నాయేమో అని. ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రోడ్ మీదకి అయితే వచ్చేస్తాం. మళ్ళీ సేమ్ ఇలా 1st గేర్ వేసుకొని క్లచ్ చిన్నగా వదిలి మనం స్టీరింగ్ వీల్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోవాలి. కొంచెం స్పీడ్ పోయినాక మళ్ళీ 2nd గేర్ క్లచ్ వదిలేసుకోవాలి, పోతూ ఉంటుంది. సో రివర్స్ అనేది ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే మనకి పార్కింగ్ ఏరియాస్, తర్వాత కొన్ని గిందల్లో మనం ట్రై చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. తర్వాత రివర్స్ ఎలా జరుగుతుంది, ఎందుకంటే చాలా మందికి ఏం కన్ఫ్యూషన్ అంటే సో రైట్ సైడ్ తిప్పితే రివర్స్ ఎటు జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే రివర్స్ ఎటు జరుగుతుంది అని చాలా మందికి తెలియదు. సో అదేంటంటే నేను ఒక దగ్గర ఆపి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పీడ్కి తగ్గట్టు గేరు. సో 0 to 10 అంటే స్టార్టింగ్ ఫస్ట్ మనం కారు ముందుకు మూవ్మెంట్ ఇవ్వాలంటే 1 గేర్లో వేయాలి. 0 to 10 1st గేర్, 10కి పైన 20 దాకా 2nd గేర్, తర్వాత 3rd గేర్, 3rd గేర్లో వచ్చి 30 to 40, 40 తర్వాత ఏంటంటే 4th గేర్, 40 to 60 దాకా ఏంటంటే 5th గేర్, 60 to 80 ఇంకెంత స్పీడ్ పోయినా మనకి 6th గేర్ అనేది వేసుకోవచ్చు. 80 పైన ఏంటంటే 6th గేర్ వేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ పార్క్ చేసుకుని రివర్స్ తిప్పేటప్పుడు టైర్ ఎలా పోతుందని మనం చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రివర్స్ ఏంటంటే ఇటు వచ్చేసాం కదా, మనం అటుపక్క పోవాలి. అంటే మనం ఇంటికి అటుపక్క పోవాలనుకోండి. సో కార్ వెనకాల భాగం వచ్చి ఇటుపక్క పోవాలి, అంటే లెఫ్ట్ సైడ్కి పోవాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం టైర్ వచ్చి రైట్ సైడ్ తిప్పుకోవాలి. సో ఇలా ఫుల్ రొటేట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఎలా ఉందంటే కార్ ఫ్రంట్ టైర్స్ అనుకోండి ఇలా ఉన్నాయి ఇప్పుడు. సో మనం వెనకాలకు పోయినప్పుడు ఇలా జరుగుతుంది కారు. సో ఇలా అర్థం చేసుకోండి. మనం కార్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చి లెఫ్ట్ సైడ్ తిప్పుతాం, అంటే కార్ టైర్స్ వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, వెనకాల పోయేటప్పుడు ఇలా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ కానీ మీరు అర్థం చేసుకున్నట్టయితే రివర్స్ పార్కింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇవంతా ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ మీద కూడా వస్తుంది, కాకపోతే బేసిక్స్ అయితే ఇది. సో ఇంకొకసారి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే మనం స్టీరింగ్ వీల్ ఇలా క్లాక్ వైజ్ తిప్పామంటే టైర్ వచ్చి రైట్ సైడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు టైర్స్ మీరు ఇలా ఊహించుకోండి, ఇది టైర్స్ అనుకోండి, ఇలా తిరిగిండి. ఇప్పుడు మనం వెనకాలకు పోయినప్పుడు ఇలా తిరుగుతుంది కారు, అంటే కారు ఒక వెనక భాగం మనకి రైట్ సైడ్ తిరుగుతుంది, అంటే ఈ సైడ్. సో మనం ఫ్రంట్ టైర్ ఎలా తిప్పుతామో దానికి ఆపోజిట్లో ఇలా తిరుగుతుంది. మనం ఒకసారి ఫుల్గా లెఫ్ట్కి తిప్పినట్లయితే వెనకాలకు పోయినప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. సో అది ఈ కాన్సెప్ట్ కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే రివర్స్ వచ్చేటప్పుడు టైర్ ఎలా తిప్పుకోవాలని మీకు క్లీన్గా అర్థమైపోతుంది. అది కూడా ఏంటంటే మీరు ఒకసారి కూర్చొని గ్రౌండ్లో కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ట్రై చేస్తే మీకు అనేది అర్థమైపోతుంది. తర్వాత స్టీరింగ్ వీల్ ఎలా తిప్పాలంటే కొంచెం మూమెంట్ ఇచ్చుకుంటూ ఫుల్గా తిప్పుకుంటే బెటర్. ఆపినప్పుడు తిప్పినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అనేది టైర్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది, కొంచెం అరిగిపోతుంది. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఏం ప్రాబ్లం లేదు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఆ సైడ్ వెళ్ళాలి. సో కార్ ఇటు ఉంది కాబట్టి రివర్స్ ఏంటంటే మనం ఇటు పక్క తిప్పుకోవాలి టైర్స్ని. సో ఇలా ఫుల్గా తిప్పేసుకున్నాక రివర్స్ గేర్ వేసుకున్నా, క్లచ్ చిన్నగా వదులుతున్నా. సో ఇలా ఫుల్గా తిప్పుకున్నాను కాబట్టి కార్ వచ్చి ఇప్పుడు ఇలా పోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఫస్ట్ గేర్ వేసుకొని ఎప్పుడు కూడా ఏంటంటే స్టీరింగ్ తిప్పుకునేటప్పుడు ఏంటంటే కొంచెం కారు కొంచెం మూవ్మెంట్ ఇచ్చుకొని తిప్పుకున్నట్లయితే బెటర్. ఎందుకంటే యాక్సెల్కి ఏంటంటే అంత లోడ్ ఉండదు, తర్వాత ఫ్రంట్ టైర్ కూడా ఏంటంటే అంతగా అరిగిపోదు అనమాట. సో కొంచెం చిన్నగా మూవ్మెంట్ ఇచ్చుకొని సో ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చెక్ చేసుకోవాలి ఏమైనా బండ్లు వెనకాల వస్తున్నాయా లేదా అని. తర్వాత ఎవరు రానప్పుడు ఏంటంటే మనం ఫుల్ లెఫ్ట్కి వచ్చేసేయాలి. అంతే ఫ్రెండ్స్, కార్ ఇంకేం లేదు, ఇవే బేసిక్స్, ఇంతే ఎవరైనా. సో చాలా సింపుల్ అనమాట. కాకపోతే ఏంటంటే జడ్జిమెంట్ కానీ తర్వాత మన కార్ బౌండరీస్ ఏంటంటే మనకు తోలుతూ అనేది అర్థమవుతుంది. ముందు బండి వస్తున్నప్పుడు రోడ్ దిగితే ఏం తప్పులేదు నేర్చుకునేటప్పుడు. నేర్చుకున్నాక ఏంటంటే మనం బౌండరీస్ తెలుసుంటాయి కాబట్టి 2 కార్లు కూడా ఒకే రోడ్డు మీద మనం పట్టు పెట్టచ్చు. అంటే వెనక ముందు వచ్చినప్పుడు కూడా మన రోడ్ దిగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే దిగేస్తే మన బెటర్, ఎందుకంటే కార్ డ్యామేజ్ కాదు. సో ఏమైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏంటంటే క్లచ్ గట్టిగా పెట్టేసుకొని బ్రేక్ వేసుకొని ఒకవేళ కార్ స్పీడ్ మీద పోతా ఉంటే ఆ స్పీడ్ మీద ఎక్కి దిగేస్తుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్రంట్ టైర్ స్పీడ్ బ్రేకర్ ఎక్కినాక మనం యాక్సిలరేటర్ అనేది తీయాలి. ఎందుకంటే ముందే ఇచ్చేసినట్లయితే వెనకాల ఏంటంటే అద్దరుతుంది. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏంటంటే ఫుల్ డెడ్ స్లో చేసేసుకోండి. ఫస్ట్ గేర్లో లేకపోతే సెకండ్ గేర్లో వేసుకోండి. ఫస్ట్ గేరే ప్రిఫరబుల్. ఫస్ట్ గేర్లో వేసుకొని చిన్నగా ఎక్కించి చిన్నగా తగ్గించండి. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏంటంటే మీకు కొంచెం ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ అయితే ఈ స్టెప్స్ నేర్చుకోండి. తర్వాత ఏంటంటే మనం ట్రాఫిక్లో ఎలా తోలాలని కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ ఏంటంటే బ్రేకింగ్ ఎలా చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు, అంటే ఇంత స్పీడ్లో పోయేటప్పుడు. సో బ్రేక్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఏంటంటే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా బ్రేక్ దొక్కితే మనకి స్లో అనేది అవుతుంది. అంటే మనం ఎక్కువ స్పీడ్లో పోతున్నాం, ఏమైనా బండి వస్తున్నప్పుడు ఏంటంటే లైట్గా క్లచ్ బ్రేక్ దొక్కితే సరిపోతుంది. ఒకవేళ మనం తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ఏంటంటే క్లచ్ పట్టేసుకోవాలి. క్లచ్ పట్టేసుకొని బ్రేక్ వేసుకుంటే కార్ అనేది స్లో అయిపోతుంది. స్లో అయిపోయినాక మనం స్పీడ్ చూసుకొని ఏ స్పీడ్లో ఉందో ఆ స్పీడ్కి తగ్గినట్టు గేర్స్ అనేది వేసుకోవాలి. సో ఎక్కువ స్పీడ్ అంటే ఒక 40-50 ఇంకా ఎక్కువ కూడా పోతున్నప్పుడు ఏంటంటే మనకి బ్రేక్ వేసినా కూడా ఏంటంటే గేర్ మార్చాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి ఫుల్ డెడ్స్లో అయిపోవాలా అంటే ఒక గేర్ నుంచి ఇంకో గేర్ తగ్గాలన్నప్పుడు ఏంటంటే క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కార్ ఏంటంటే మాన్యువల్ కార్, అంటే ఇట్లా గేర్స్ కదా. ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ వస్తాయి, దాంట్లో ఏంటంటే 100% సింపుల్. అసలు కార్ తోలడం ఎంత సులభం అంటే అంత సులభం, ఏం లేదు దాంట్లో. ఇలా ఇప్పుడు ఉంది కదా, దాంట్లో ఏంటంటే ND అని ఉంటాయి, న్యూట్రల్ D అని ఉంటుంది, రివర్స్ ఉంటుంది. సో Dలో వేసేసుకుంటే మనం గేర్లు మార్చాల్సిన పనే లేదు, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన యాక్సిలేటర్ బ్రేక్ మాత్రం హ్యాండిల్ చేసుకుంటే చాలు. క్లచ్ ఉండదు అనమాట దాంట్లో, ఈ పెడల్ అనేది ఉండదు, ఈ రెండే ఉంటాయి. సో మనం లెఫ్ట్ లెగ్ ఫ్రీగా పెట్టేసుకోవచ్చు దాంట్లో, ఈ రెండిట్లో కార్ తోలేయచ్చు దాంట్లో. సో ఆ ఆటోమేటిక్ కార్ అయితే అది అనమాట ప్రిన్సిపల్. దాంట్లో ఏం ఉండదు, గేర్ అనేది తలకాయ నొప్పే ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో అయితే మీరు అడగచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.